భూమి పుట్టి చాలా సంవత్సరాలైనా వివిధ దేశాలుగా రూపాంతరం చెందడానికి చాలా సమయం పట్టింది. మనుషులంతా ఒకచోటనే ఒక ప్రాంతంలోని నివసించేవారు. మానవజాతి సంఖ్య విస్తరించే కొలది ఆహారము కొరకు వేటాడటం కోసం మొదట చిన్న చిన్న గుంపులుగా విడిపోయారు. తరువాత కాలంలో తండాలుగా, గ్రామాలుగా, రాజ్యాలుగా, పట్టణాలుగా, నగరాలుగా, ఇప్పుడు దేశదేశాలుగా విడిపోయారు. భూమికి గీతలు గీసి సరిహద్దులు ఏర్పాటు చేసుకుని ఇది నీ దేశం, ఇది నా దేశం అని మనం కొట్టుకుంటా ఉన్నాం. రకరకాల పేర్లు మన దేశానికి మనం పెట్టుకున్నాం. కానీ దేవుడు కూడా దేశం దాటి రావాలంటే వీసా కావాలా? దేవుడు కూడా మనలాగే ఫ్లైట్ ఎక్కి షిప్ ఎక్కి వస్తాడా? కనీసం తన అరచేతిలో కూడా సరిపోనంత భూమి మీద తిరగడానికి తనకు హక్కు లేదా? ఎందుకు ఆ దేశం దేవుడు ఈ దేశం దేవుడు మనం కొట్టుకోవడం? దేవుడికి కూడా కులాన్ని మతాన్ని ఆపాదించడం కరెక్టేనా? ఇవన్నీ ఆలోచించాలి మనం.